చారిత్రక ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో మాంసం మద్యం బాటిల్స్ కలకలంపై అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల వైరల్ అవుతున్న అంశంపై ఆయన ఆలయంలో స్థానిక నాయకులతోనూ ఆలయ సిబ్బందితోనే మాట్లాడారు. ఈ విషయమై విచారణ జరుగుతుందని నివేదిక దేవాదాయ శాఖ కమిషనర్కు అందజేస్తామని వెల్లడించారు. నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆలయాన్ని దర్శించి అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారితో చర్చించారు. విచారణ అనంతరం బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. నేను మన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మీద వచ్చినటువంటి పిటిషన్ భాస్కర్ రామం గారు అనేటువంటి ఆయన పిటిషన్ పెట్టడం జరిగింది. ఆ పిటిషన్ ఎంక్వైరీ నిమిత్తం మా సిబ్బందితో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనేది దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదికని మా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారికి పంపించడం జరుగుతుంది. ఎంక్వైరీ దర్యాప్తులో ఉంది. దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి విషయాలు చెప్పగలం. సార్ అదొకటి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు సార్. ఎన్నికలు వాటిని పునరుద్ధరింపజేయడం జరుగుతుంది. కోరుకొండ లక్ష్మీనరస్వామి గుడిలో చిన్న అపచారం జరిగిందాన్ని కొంతమంది కంప్లైంట్దారులు ఫోటోలు తీసి పత్రిక విలేకరులకు ఇస్తాం. ఆ పత్రికల్లో ఆ వార్త వస్తాం. ఆ వార్తని చూసి నేను కూడా దేవుడి గుళ్ళు ఇటువంటి జరుగుతుంటే అని చెప్పి ఆవేదన చెంది